ఏలియా గారికి కాగోలము చేత ఆహారాన్ని సమకూర్చాడు. చక్కగా భోజనం చేస్తున్నాడు, చక్కగా తన జీవితంలో ముందుకు సాగుతున్నాడు. అక్కడ వాగు దగ్గర నీళ్లున్నాయి, నీళ్లు తాగుతూ ప్రశాంతంగా దేవునితో గడిపేస్తున్నాడు ఏలియా. లోకస్తులందరూ చింతతో ఉన్నారు, కానీ దేవుని పాదాలని ఆశ్రయించి ప్రార్థించే ఏలియాకి ఆహారం కొదువ కాలేదు. లోకస్తులందరూ తలక్రిందులు అవుతున్నారు, కానీ దేవుణ్ణి ప్రేమించి దేవుని పాదాల దగ్గర ప్రార్థించిన ఏలియా మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు, సమాధానంగా ఉన్నాడు. నిజంగా దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నా, అక్కడంతా ప్రళయము చుట్టుకుంటున్నా దేవుని బిడ్డలు మాత్రం మనశ్శాంతితోనే ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. సమాధానంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఏ పొట్టు, ఏ భయంకరమైనటువంటి చెత్త కూడా వారిని ముట్టనే ముట్టదు. కనుక ఈరోజు నీ జీవితంలో, నీ ఇంటిలో నువ్వు ప్రార్థించే వ్యక్తిగా మారు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. తన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన ఏలియాదే. తను ప్రార్థించినప్పుడు వర్షము కూడా ఆగిపోయింది. తను ప్రార్థించినప్పుడు వర్షం కురియాలన్నప్పుడు కురిసింది మళ్ళా. కనుక మీ జీవితాల్లో ఈ రోజు నుంచి మీ ఇంటిలో బలిపీఠము కట్టండి. ఎటువంటి సమస్య వచ్చినా ఆ బలిపీఠము దగ్గర నువ్వు మోకరించడం వల్ల ప్రభు సమస్తమును చూచుకునే దేవుడుగా ఉంటాడు. సమస్త విషయములలో ఆయన నీ కన్నిటిని నాట్యముగా మారుస్తాడు. కరువు రాకముందే ఆహారాన్ని సిద్ధపరిచిన మహోన్నతుడు మన దేవుడు. కరువుతో ఉన్నప్పుడే, అడగక ముందే ఏలియా కొరకు ఆహారాన్ని, నీళ్లను కూడా సిద్ధపరిచి పెట్టాడు.